హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఒకసారి చేసామంటే 15 రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. తర్వాత అదే కప్పుతో పావు కప్పు శనగపిండి. ఇప్పుడు ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం దాంట్లో ఒక కప్ వచ్చేసి నీళ్ళు తీసుకుందామండి. ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు శనగపిండి తీసుకున్నాం. ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇంక అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. పిండి జారైపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి దీని ప్లేస్‌లో. కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు, ఒక అర టీ స్పూన్ వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాము. ఒక టీ స్పూన్ వచ్చేసి వెన్న. ఇది ఇంట్లో చేసిన వెన్నేనండి. మీరు ప్యాకెట్ అయినా కానీ తీసుకోవచ్చు. అమూల్ బటర్ కానీ ఏ బటర్ అయినా కానీ వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా మంచిగా మనకి కలిపేసుకొని ఈ నీళ్ళు అనేది బాగా తెరలాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి నేను కొంచెం నీళ్ళు వేసి ఫిల్టర్ చేశాననమాట. ఆ పిప్పి అడ్డం పడకుండాను. అవి ఒక 2 స్పూన్ల దాకా ఉంటుందండి నీళ్ళు. ఆ నీళ్ళైతే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు ఇలా తెరలేటప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి వేసేసుకుందాము. పిండి వేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పిండి వేసుకొని అలానే చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఇక్కడ నేనొచ్చేసి ఒక 2 చిన్న మిస్టేక్స్ జరిగినాయండి. అవేంటనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఎవరైనా గమనించి ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకొని పిండినొచ్చేసి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్‌లోకి పిండంతా ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. చేసుకొని కొంచెం మనకి ఆరాలనమాట పిండి. మరీ వేడిగా ఉంది కదా! కొంచెం ఆరిన తర్వాత గట్టిగా నొక్కేసి మనం పిండి చక్కగా మెత్తగా కలుపుకుందామండి. మన గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా స్మూత్ టెక్స్చర్ వచ్చేయాలనమాట పిండి. కొంచెం అయితే ఆరిందనమాట. మరి చల్లపడనీయకుండా ఇప్పుడే మనం దీన్ని కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా! దాంట్లో చూడండి ఇలా ఉండే మౌల్డ్ అయితే మనకి కొంచెం డిజైన్‌గా వస్తుందనమాట. లేదన్నా ప్లెయిన్ మౌల్డ్ అయినా గాని తీసుకోండి. తీసుకొని పిండి పెట్టేసుకొని మనం ప్రెస్ చేసుకోవటమేనండి. మనం చక్రాలు ఎలా అయితే నొక్కుంటామో అలా నొక్కేసుకోవటమే అనమాట. ఇక్కడ నొక్కేటప్పుడు క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి నాది. చూడండి తర్వాత ఉన్న క్లిప్పింగ్ మాత్రమే చూపెట్టాననమాట. ఇలా ఫస్ట్ పొడవుగా ప్లేట్‌లో నొక్కుని నేను దాన్ని ఏం చేశానంటే కట్ చేశానండి చిన్న చిన్న పీసుల్లాగా అనమాట. మీరు కావాలంటే బాండీలో ఇలా పెద్ద పెద్ద పీసుల్లాగా కూడా నొక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఈ పీసులన్నిటిని వేసేసి ఫ్రై చేసుకుందాము. ఊరికనే ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కరివేపాకు సన్నగా తరిగి వేసాననమాట. దాన్ని మిక్సీలో వేసుకుని కొంచెం బాగుండేదనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం అడ్డం పడినట్టుగా ఉందండి అప్పుడప్పుడు. జీలకర్ర కూడా అంతేను. జీలకర్ర పొడి వేసుకోండి మీరు.
జీలకర్ర వేసుకోవటం వల్ల కూడా కొంచెం అక్కడక్కడ అడ్డం పడినట్టుగా అనిపించిందనమాట. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది. అందుకని చెప్పి ఆ 2 నేను చేసిన మిస్టేక్స్ అండి. మీరు దాన్ని జీలకర్ర పొడి వేసుకోండి. కరివేపాకు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. టేస్ట్ అయితే బాగుంది వేసుకోవటం వల్ల. వేసుకునేటట్టయితే మీరు మిక్సీ పట్టుకొని వేసుకోండనమాట. ఇలా చక్కగా 2 పక్కల మంచిగా ఫ్రై చేసేసుకున్నాక తీసేసుకోవటం అంతేనండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూసారు కదా! ఎంత క్రిస్పీగా పట్టుకుంటే నోట్లో అలా వెన్నలా కరిగిపోతాయన్నమాట. పట్టుకుంటే చేత్తో ఊరికే అట్లా విరిగి చాలా సాఫ్ట్‌గా వచ్చినాయన్నమాట. బాగా గుల్ల గుల్లగా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.